యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అమ్మయ్యా, ఎవరికి దొరకలేదు. ఇంట్లో ఇంకా లైట్లు వెలుగున్నాయేంటి? అంటే మెలకుగానే ఉన్నారా? చూద్దాం. రండి 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 రండి. ఏంటి హాల్లో ఏవో గుసగుసలు వినపడుతున్నాయి? లోకి, నువ్వు లోపలే ఉన్నావా? లేక ఇప్పుడే బయట నుంచి వచ్చినట్టు అనిపిస్తాను. బయట నుంచి రావడం ఏంటి? డీప్ స్లీప్ లో ఉన్నాను. ఇంట్లో డిస్టర్బెన్స్ అయింది. లోకేశ్వరి, ఇంకా చాలు, వెళ్ళి పడుకో. అలాగే ఆ కిటికీలోంచి చీరలు లంగాలు అలా బయటికి ఎలాడుతుంటే పిల్లులు దూరత తలిపేసుకోమ్మా, తొలిపేసుకోమ్మా. ముసలోడేంటి చూసినట్టు మాట్లాడుతున్నాడు? అమ్మా లోకే, తలుపు గడిపెట్టుకోమ్మా. చూసారా ఒక్కొక్కరి చిత్రాలు? ఇవేమున్నాయి కూడా అమ్మా, తెల్లారు లెగిస్తే ఇంకెన్ని విచిత్రాలు చూడాల్సి వస్తుందో. నాకు నిద్ర వస్తుందమ్మా, మీరు వెళ్ళి పడుకోండి. అలాగే. నాది ఎంత పెద్ద మల్టా మిలియనర్ ఫ్యామిలీ, అందరూ ఇలా తయారయ్యారంటే. పదండి. పెద్దదాని దగ్గర 14 రంగురాళ్ళు, చిన్నదాని దగ్గర 11 రంగురాళ్ళు. ఈ లోకేశ్వరి దగ్గర ఇంకెన్నున్నాయో తెలీదు. చీకట్లో దొంగల్లా పోయి కొంగులకి మూట కట్టుకొని వస్తారే, చెప్తా. రేపు సూర్యోదయం అయ్యేసరికి మీకు చుక్కలు చూపిస్తా. మీనాక్షి, ఒసే
లేవే లే ఓహో. లెగ్గవే ఏంటక్క పొద్దున్నే లేపేస్తావు? కొద్దిగా జరగవే. దేనికి? ఆ, ఆ. హా. ఏంటక్క అవి? నా రంగురాళ్ళు. అమ్మనే నా తల కింద పెట్టావంటే? దొంగ జేబులోని తాళం పెడితే సేఫ్ అని. ఏంటి డిసప్పాయింట్ అయ్యావా? రాత్రంతా ఈ రంగురాళ్ళు ఎక్కడ పెట్టానా అని వెతుకుంటావు కదా. నాకు నీలాంటి బుద్ధులేం లేవు. ఆ పైట కొంగిల పడే. దేనికి? ముందు పడేవే. ఏంటే నా పైట కొంగుకి కొంగు ముడేసింది? నేనే వేశాను. అమ్మని దేనికి? ఇదిగో నా రంగురాళ్ళు నీ పవిటి చెంగులో దాచా. ఇప్పుడు నువ్వు డిసప్పాయింట్ అయినట్టున్నావు. నా పైట కొంగుకే రంగురాళ్ళు కట్టేసిన విషయం తెలుసుంటే నొక్కేసుండేదాన్ని. రంగురాళ్ళు నా దిండు కింద దాచిన విషయం తెలుసుంటే నేనే కుట్టేసేదాన్ని. మంచి ఛాన్స్ మిస్ అయింది. ఏదైతేనే నీ రాళ్ళు నీ దగ్గరున్నాయి, నా రాళ్ళు నా దగ్గరున్నాయి. ఇద్దరం సేఫ్. పద. ఏంటి మనోడా ఎక్సైల్ చేస్తున్నావా? లేదండి, కోతి కొమ్మ చాడుతున్నాను. మీరేమన్నా వచ్చి జాయిన్ అవుతారా? ఎందుగా అంత కోపం? కోపం మీ మీద కాదండి, ఉందిగా మీ ముద్దుల మనవరాలు గుండమ్మ, దాని మీద. అదేం చేసిందే పాపం? దాన్ని పెళ్లి చేసుకోవడమే నేను చేసుకున్న పాపం. సూటు బూటు వేసుకుని ఆఫీస్లో మోడల్స్ని తయారు చేస్తూ రాయల్గా ఎలా ఉండేవాణ్ణి, అలాంటిది నన్ను తీసుకొచ్చి ఈ పల్లెటూళ్ళలో పడేసింది. అందులో నా మనవరాలు చేసిందే ఉంది బాబు. మిమ్మల్ని వెళ్ళిపోమని చెప్పింది కదా, కానీ మీరే వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చారు. అంటే కట్టుకున్న భార్యని ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళలేక వచ్చేసాను. అబ్బా, పబ్లిసిటీ కోసం వచ్చారని అది జనం అంతా అనుకుంటున్నారులే. ఆ విషయం గురించి వదిలేయండి. అయినా లోకేశ్వరికి పొలంలో రంగురాళ్ళున్న విషయం మీరెందుకు చెప్పారు? నువ్వు మరి మీ అమ్మకి చెప్పలేదా? నేను చెప్పడం తప్పేనండి, ఒప్పుకుంటాను. ఏదో యంగ్ బ్లడ్ క్యూరస్తో చెప్పేశాను. మరి పెద్దవారయ్యండి మీరు తనకి చెప్పొచ్చా? అంటే లోకేశ్వరుల రాత్రిపూట కిటికీలోంచి దూకి మరీ పొలానికి వెళ్తుందని నేను ఏమన్నా ఎక్స్పెక్ట్ చేశానా? మా అమ్మ వాళ్ళు కూడా గోను సంచులు పట్టుకుని బయలుదేరతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఈ ఇంట్లో మీ అమ్మోళ్ళ దగ్గర లోకేశ్వర్ దగ్గర రంగురాళ్ళు ఉన్నాయని పోలీసులకు తెలిసింది. ఏంటి అబ్బాయి శబ్దం? నువ్వు అత్తయ్య వాళ్ళు అరుస్తున్నారంటే నానమ్మ చేతి వాటం చూపించిందన్నమాట. మాయల పకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు వీళ్ళందరి రంగురాళ్ళు నా కొప్పులో ఉన్నాయి. వీటిని కనిపెట్టడం ఆ దేవుడి తరం కూడా కాదు. వాకింగ్ స్టైల్ మార్చేద్దాం. సౌండ్ వస్తున్నట్టుంది. పట్టీల సౌండ్ అని చెప్తే అయిపోతుంది. మర్యాదగా నిజం చెప్పవే, లేదంటే నీ కాళ్ళు చేతులు విరిచి అవతల పారేస్తాను. నేను చెప్తుంది అదే. నువ్వు గాని నిజం చెప్పకపోతే కాళ్ళు చేతులు కాదు, ఏకంగా నడుమే విరిచేస్తాను.
ఏంటే బాగుతున్నావు? నువ్వు ఆగుతుందేంటే ఏంటే ఎక్కువ చేస్తున్నావు? రావే. ఏం చేస్తావే నువ్వు? ఏం నా చేస్తావు? ఆస్తులు మొత్తం లాగేస్తుందే కాక అత్తయ్య, నువ్వు ఆగమ్మా. అత్తయ్య, నువ్వు ఉండమ్మా ఏమిటి? మధ్యలో. అయ్యో నేను ఉండమ్మని కాదు గుండమ్మని. ఏహే, నువ్వు ఉండు. ఏం బాగుతున్నావే? ఏం చేస్తావు? ఎక్కడ పెట్టావు నా ఏంటి వస్తువులని? తెచ్చిపోతావు? తీసుకొచ్చి ఇస్తావా చెయ్యి, లేదా? చెయ్యి, చెప్పు. చూద్దాం. ఎక్కడ పెట్టావో చెప్పు. చెప్తావా అయ్యో, లేదా? అత్తయ్య, తాతయ్య, కాళ్ళు చేతులు విరగొట్టావు, నడుము విరగొట్టావు. గుండమ్మ, ఏమైందమ్మా? ఎప్పుడు చూసినా నా మీద అజమాయిషీ చేస్తూ ఉంటావు. ఏమైందమ్మా? అమ్మా, అయ్యయ్యో. అయ్యో ఇదిగో నేను చెప్పేది వినండి. ఆగండమ్మా. అమ్మా, అయ్యో అమ్మా, ఆగండమ్మా, ఆగండి. అమ్మా ఆపండి అమ్మా. అమ్మా మళ్ళీ మొదలు పెట్టేశారా మీ గొడవ? అసలు ఇంతకీ గొడవ ఏంటమ్మా? ఇది నా ప్రాపర్టీ కొట్టేసిందిరా. ఆహా, నువ్వు నా కష్టాన్ని కొట్టేయలేదా? ప్రాపర్టీలు కొట్టేయడం ఏంటత్తయ్యా? అసలు ఏం మాట్లాడుతున్నారు? ఇది నా రంగురాళ్ళు కొట్టేసి. ఇది కూడా నా రంగురాళ్ళు. రంగురాళ్ళేంటమ్మా? అది మరేమో అది రాత్రి మీరిద్దరూ హరికథ కోసం కదత్తయ్య వెళ్ళారు. రంగురాళ్ళంటారేంటత్తయ్యా? మాట్లాడరేటమ్మా. ఏంటి మాట్లాడేది? రాత్రి హరికథని మీకు అబద్ధం చెప్పాను నాన్న. అబద్ధం ఏంటక్కా? కష్టపడిన కష్టం ఎవరో దోచుకుపోతే ఇంకా నిజాలు దాచి ఏం ఉపయోగమే? రాత్రి హరికథాని వంకపెట్టి రంగురాళ్ళు ఏరుకోవటానికి పొలానికి పోయాం. అది అంటే రాత్రి రంగురాళ్ళు ఏరుకోవడానికి పొలానికి మీరు వచ్చారా? మీరు వచ్చారంటున్నావు? అంటే నువ్వు కూడా వచ్చావా? అంటే చీకట్లో తల మీద ముసుగు కప్పుకునొచ్చిన ముసుగు దొంగవి నువ్వేనా? ఆ కిటికీలోంచి దుప్పటి సాయంతో కిందకి దూకి మరీ వచ్చింది. ఎంతో కష్టపడి రంగురాళ్ళు ఏరుకొస్తే ఇది కొట్టేసింది. నేనెందుకు కొట్టేశాను? నువ్వే లేచొచ్చి నా రంగురాళ్ళు కొట్టేశావు. నా పైట కొంకకి ఎవడు మరి కట్టమన్నాడు? నా దిండుకి ఎవడు పెట్టమన్నాడే? అబ్బబ్బబ్బబ్బా ఏమైంది? దిండేంటి, పైట కొంగేంటి? మీరు దేని గురించి గొడవ పడుతున్నారు? రంగురాళ్ళ గురించండి. అవునా? బోడి రాళ్ల కోసం అక్క చెల్లెళ్ళు అయ్యుండి కొట్టుకుంటున్నారా? ప్రేమలు అభిమానాలు ముఖ్యమా, రాళ్ళు ముఖ్యమా? మాకు రాళ్లే ముఖ్యం. చెప్పవే, కొట్టేసిన రాళ్ళు ఎక్కడ దాచావు? నువ్వెక్కడ దాచావో చెప్పవే. రెండు రాళ్ళు పోయాయి అంటున్నారు. మన రాళ్ళు సేఫ్ గా ఉన్నాయో లేదో చూసుకుందాం. అయ్యో, నావి కూడా కొట్టేశారే. కొట్టేసిన రాళ్ళు ఎక్కడ దాచావు? నువ్వెక్కడ దాచావో చెప్పవే. అమ్మా కాపుతారా చాలు. అది రంగమ్మా, రంగు రంగు రా. మేం చెప్పేది కూడా అదే రంగురాళ్ళ గురించి నాన్న. నేను చెప్తుంటే మీకు అర్థం కావడం లేదు. అయ్యో, మోసం దగ్గ, మోసం దగ్గ. నీకేమైంది? నా దగ్గర ఉండాల్సిన రంగురాళ్ళు కూడా ఎవరో కొట్టేశారు. నీ దగ్గర కూడా కొట్టేశారా?
అయితే వచ్చిన దొంగలు ఎవరో గజ దొంగలు అయ్యుంటారు. గజ దొంగలు కాదు, ఇంటి దొంగలని నా అనుమానం. ఇంటి దొంగలా? అయితే ఎవరు? ఇంకెవరు? నువ్వే. నేనా? నేను దొంగతనం చేశానా? అవును, నాకు నీ మీదే అనుమానం. నువ్వంటుంటే మాకు కూడా ఈవిడ మీద అనుమానం వస్తోంది లోకి. ఎందుకమ్మా అనవసరంగా మా అక్కే నన్ను మనిస్తారు? నీ దగ్గర 14 అన్నావు, 14 ఉన్నాయి కదా? 14 కాదు, ఇంకా ఎక్కువే తెచ్చుకున్నాం. అన్ని రాళ్ళు దొరికాయని చెప్తే ఇది ఎక్కడ ఏడుస్తుందోనని 14 అని అబద్ధం చెప్పాను. నేను కూడా అంతే. నీ దగ్గర కంటే ఎక్కువ ఉన్నాయని చెప్తే నువ్వెక్కడ గుండెలు బాదుకొని చచ్చిపోతావోనని నేను అబద్ధం చెప్పాను. చెప్పు, కొట్టేసిన మా రాళ్ళు ఎక్కడ పెట్టావు? అయ్యో 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 అయ్యో, ఏదో చుట్టూ చూపుగా మిమ్మల్ని అందరినీ చూద్దామని వస్తే నాకు దొంగతనం అంట కడతారా? నమ్మకం లేని చోట, రంగురాళ్ల కోసం కొట్టుకునే మనుషులు ఉన్న చోట నేను ఒక్క క్షణం కూడా ఉండను. నేనిప్పుడే వాకౌట్ చేస్తున్నాను. అక్కాయ్, ఏంటబ్బాయ్? ఏదో సౌండ్ వస్తుంది. అదా, అది నా పట్టీల సౌండ్ అబ్బాయ్. నానమ్మా, ఏది 2 అడుగులు ఇటై. అలాగేనమ్మా. అది పట్టీల సౌండ్లా లేదు, రాళ్ల సౌండ్లా ఉంది. కట్టు బట్టలతో పోతుంటే నా దగ్గర రాళ్ల సౌండ్లు ఎక్కడి నుంచి వస్తాయి? కావాలంటే చెక్ చేసుకోండి. అయినా దొంగంటే మొత్తం దోచుకుపోవాలని చూస్తారు గాని మీ దగ్గర ఎన్నున్నాయని చూస్తారా? మీరు అన్నంత ఉంచి మిగతాయి మాత్రమే పట్టుకెళ్లారంటే ఆ దొంగలోని నిజాయితీ గుర్తించాలి మీరు. దొంగ నువ్వు కాదు అన్నప్పుడు దొంగకి నువ్వు సపోర్ట్ చేస్తున్నావేంటి? అంటే ఏంటమ్మా, ఆ దొంగకి పక్షపాతం వచ్చి కాళ్ళు చేతులు పడిపోవాలని కోరుకుంటున్నారా మీరు? ఇదిగో అబ్బాయి, ఏంటా డైలాగు? కాళ్ళు చేతులు పడిపోతే సేవలు నువ్వు గాని చేస్తావా? అంటే దొంగ నువ్వని ఒప్పుకుంటున్నావా? చెయ్యని దొంగతనం నేనెందుకు ఒప్పుకుంటాను? నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను, పోతా. ఆగు, ఎక్కడికి వెళ్ళేది? రంగురాళ్ళు ఏమయ్యాయో తెలిసే వరకు ఎవ్వరూ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. అవును, వీల్లేదు. సరే, ఆ దొంగెవరో దొరికేంత వరకు నేను ఈ కొప్పును విప్పను. ఇదే నా శపథం. అవును,
మాది ద్రౌపది ఫ్యామిలీ. అసలు నీ దగ్గర ఉన్న 11 రాళ్ళు కూడా పోయి ఉంటే అప్పుడు బాగుండేది నీకు కూడా. నువ్వు నా రంగరాళ్ళు తీలేదా? నువ్వు దొంగతనం చేయలేదా? గుండమ్మా తాతయ్య, మన బకర వసుధరమ్మ నానమ్మ తన పని తను చేసింది కదా. మరి తర్వాత ఘట్టం ఆ సారాయ్ సరోజ. రావేటు. ఏంటండి? ఇలా రా చెప్తాను. కూర్చో. ఏంటండి, పట్టపగలు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? కొట్టనట. అసలు టెన్షన్తో నేను చస్తూ ఉంటే నీతో రొమాన్స్ చేయడం ఒక్కటే తక్కువ. టెన్షనా? టెన్షన్ దేనికి? నువ్వు చేస్తున్నదేంటో అర్థం కాక టెన్షన్ కాదే, మెంటల్ వచ్చేస్తుంది. నేనేం చేశాను? ఏం చేసావని గొనుక్కున్నావంటే గుండు పగలగొట్టేస్తాను.